ఇక ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్. పాత కంపెనీల చుట్టూ తిరగక్కర్లేదు. ఆధార్‌తోనే అంటే ఓన్లీ ఆధార్ కార్డ్‌తోనే మన పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చనమాట. చాలామంది ఉద్యోగస్తులు కెరియర్ ప్రారంభంలో 1, 2 కంపెనీలు మారి, ఆ తర్వాత పాత కంపెనీకి సంబంధించిన పీఎఫ్ వివరాలను మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా యూఏఎన్ వ్యవస్థ రాకముందు ఉన్న పాత పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడం అంటే అది గగనమే. ఇక పాత కంపెనీ చుట్టూ తిరగడం, సంతకాలు పెట్టించుకోవడం వంటి తలనొప్పులు ఉండేవి. అయితే ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తుంది. అదే ఈ ప్రాప్తి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఈ ఈ ప్రాప్తి అంటే ఏంటి అంటే ఇది ఆధారిత డిజిటల్ వ్యవస్థ. పాత ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాల గురించి నిధులను తిరిగి పొందేందుకు ఈ పోర్టల్ సహాయపడుతుంది. చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న కోట్లాది రూపాయల నిధులను నేరుగా ఉద్యోగులకే చేర్చడం దీని ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా మీ పాత కంపెనీ యాజమానితో సంబంధం లేకుండానే మీ నిధులను మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అంటే ఈ పోర్టల్ ద్వారా పాత నిధులను క్లెయిమ్ చేయడం చాలా సులభం అని చెప్తున్నారు. ఆధార్ లాగిన్. ప్రాథమిక దశలో యూజర్లు తమ ఆధార్ కార్డు వివరాలతో లాగిన్ అవ్వచ్చు. ఇక మీ పాత కంపెనీ మెంబర్ ఐడి మీ దగ్గర ఉంటే దాని ద్వారా పాత అకౌంట్ వెతికి ప్రస్తుతం ఉన్న యూఏఎన్‌తో లింక్ చేసుకోవచ్చు అన్నమాట. లాగిన్. ప్రాథమిక దశలో యూజర్లు తమ ఆధార్ కార్డు వివరాలతో లాగిన్ అవ్వచ్చు. మెంబర్ ఐడి సెర్చ్ చేయాలి. మీ పాత కంపెనీ మెంబర్ ఐడి మీ దగ్గర ఉంటే దాని ద్వారా పాత అకౌంట్‌ని వెతికి ప్రస్తుతం ఉన్న యూఏఎన్‌తో లింక్ చేయొచ్చు. ఇంకొకటి ఆన్‌లైన్ కేవైసీ. ఒకసారి లింక్ చేసిన తర్వాత కేవైసీ వివరాలు, బ్యాంక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే అప్డేట్ చేసి అకౌంట్‌ను యాక్టివేట్ చేయొచ్చు. ఇక మెంబర్ ఐడి లేకపోయినా ఇబ్బంది లేదు. ముందు ముందు ఈ వ్యవస్థను మరింత డెవలప్ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగ వద్ద పాత మెంబర్ ఐడి లేకపోయినా కేవలం ఆధార్, ఇతర ప్రాథమిక వివరాల ద్వారా పాత ఖాతాలను గుర్తించేలా టెక్నాలజీ వాడుతున్నారు. దీనివల్ల చాలా ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగులు చేసి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని సామాన్య కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. డిజిటల్ విప్లవంలో ఈపీఎఫ్ఓ గణాంకాలు ఎలా ఉన్నాయంటే ఇక డిజిటల్ ఇండియా పుణ్యమాని ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు ఇప్పుడు జెట్ స్పీడ్ అవుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల క్లెయిములు పరిష్కారం అవ్వగా 2026 నాటికి ఆ సంఖ్య ఏకంగా 8.31 కోట్లకు చేరింది. అంటే ప్రస్తుతం సుమారు 71% విత్‌డ్రాయల్ ఎలాంటి మనిషి ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. అయితే పాత రికార్డులలో పేరు, పుట్టిన తేదీ లేదా జాయినింగ్ డేట్ వంటి వివరాలు తప్పుగా ఉంటే వెరిఫికేషన్ కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఈ పోర్టల్ మాత్రం పాత డబ్బులు పోయాయని ఆశ వదులుకున్న లక్షలాది మందికి ఒక గొప్ప వెలుగునిస్తోంది. ఇక మనము ఈపీఎఫ్ఓలో వచ్చిన ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే ఇక వడ్డీ అనేది ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ మళ్ళీ 8.25 వడ్డీ రేటు కొనసాగించింది. ఇది గత ఏడాది లాగానే ఉంది అన్నమాట. ఈపీఎఫ్ఓ 3 కొత్త డిజిటల్ సిస్టమ్ ఏంటి? ప్రభుత్వము ఈపీఎఫ్ఓ 3 పేరుతో పెద్ద డిజిటల్ అప్గ్రేడ్ తీసుకొస్తుంది. దీనివల్ల పీఎం క్లెయిమ్ త్వరగా సెటిల్ అవుతుంది. ఆటోమేటిక్ పీఎఫ్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసే ఫీచర్ రాబోతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా త్వరలో బీహెచ్ఐఎం బై యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు నేరుగా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. పీఎఫ్ క్లెయిమ్ త్వరగా. కొన్ని ఆటోమేటిక్ క్లెయిమ్‌ను 3 రోజుల్లో సెటిల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కొత్త పీఎఫ్ విత్‌డ్రాల నియమాలు ఏంటి అనంటే మెడికల్, మ్యారేజ్, హౌస్, నిరుద్యోగం వంటి కారణాల విత్‌డ్రా సులభం చేయిస్తారు. పెన్షన్ అండ్ ఈపీఎఫ్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ పై పనిచేస్తోంది. కనీస పెన్షన్ పెంపు గురించి ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. పీఎఫ్ ట్రాన్స్ఫర్ ఆలస్యంపై చర్చ ఏంటి అంటే పీఎఫ్ ట్రాన్స్ఫర్లో ఎక్కువ ఆలస్యం చేస్తే ఈపీఎఫ్ఓపై కూడా వినియోగదారులు ఫిర్యాదు చేసిన పరిష్కారము
అంటే పరిహారము పొందవచ్చని తాజా కేసులో తేలింది. ముఖ్య సూచన: యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా వంటి కొన్ని ఫీచర్స్ ఇంకా అన్ని యూజర్లకు పూర్తిగా లైవ్ కాలేదు. దశల వారీగా అమలు చేస్తున్నారు. ఇది అన్నమాట ఈపీఎఫ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. తప్పకుండా మన ఛానల్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.